చాలామంది ప్రభువును అప్పటికే తెలుసుకున్నారు. అంటే మా అమ్మ వాళ్ళ నాయన కూడా క్రైస్తవుడే. అక్కడి నుంచి వస్తున్నటువంటి క్రైస్తవం. మా అమ్మ నాకు ఫోన్లో ఏమని అడిగింది అని అంటే, మనోళ్ళేనా అని అడిగింది. అర్థమవుతుందా? మనం క్రైస్తవులమే, కానీ ఏ దృక్పథం పెట్టుకొని మనిషిని చూస్తాం? మన దృక్పథంలో మార్పు. ఏ దృక్పథం పెట్టుకుంటే మనిషి మనకు మనిషిగా మనవాడుగా కనిపిస్తాడు అనేది ప్రశ్న. మా అమ్మ నన్ను అడిగిన ప్రశ్న ఇది. ఎన్ని సంవత్సరాల క్రైస్తవం? 200 పైచిలుకు సంవత్సరాల క్రైస్తవం. నేను పెళ్లి చేసుకుంది 2006లో. 1800 చిల్లరలోనే మా కుటుంబంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు. ఆ తర్వాత మా అమ్మ ఎస్పీజీ సంఘంలో పెరగటం, ఆ తర్వాత క్యాథలిక్గా మారటం, ఆ తర్వాత మళ్ళీ నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె కూడా మన ఇవాంజలికల్ ఫెయిత్లో రావటం, ఇవన్నీ చాలా జరిగాయి. కానీ అడిగే ప్రశ్న ఏంటి? మనోళ్ళేనా అనింది. నేను తడుముకోకుండా చెప్పాను, మనోళ్ళే అని చెప్పాను. మనోళ్ళు అన్నప్పుడు ఆమె దృక్పథం వేరు. ఆమె దృక్పథం మనోళ్ళు అన్నప్పుడు వేరు, మనోళ్ళు అన్నప్పుడు నా దృక్పథం వేరు. నాకు మనోళ్ళు ఎవరో ఆమెకు తెలియదు, ఆమెకు మనోళ్ళు ఎవరో నాకు తెలుసు. అర్థమవుతుందా? సో నౌ లెట్స్ థింక్ అబౌట్ ఇట్. వాక్యము ఏం చేస్తుంది అంటే ఈ దృక్పథాన్ని ఇస్తుంది. మనిషిని మనిషిగా స్వీకరించటం నేర్పిస్తుంది. మన అన్న పదానికి మనిషి అన్న పదంతో ముడిపెట్టి మరీ చూడటం నేర్పిస్తుంది. క్రైస్తవ సమాజం ఈరోజు, క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి బూజు, దరిద్రం ఏంటి అని అంటే ఈ మనోళ్ళేనా అనే ఆలోచన. ఈ ఆలోచన, ఈ దృక్పథం రక్షింపబడ్డాం అనుకుంటూ ఇదే అద్దాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ మనకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది. ఏం దృక్పథాన్ని ఇస్తుంది అని అంటే, ఇప్పుడు క్రీస్తునందు యూదుడని యూదేతరుడని తేడా లేదు. ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు. ఇప్పుడు క్రీస్తునందు స్వామి అని బానిస అని తేడా లేదు. అందరూ మధ్యలో అడ్డుగోడలు పడద్రోయబడ్డాయి. గలతీయులకు రాసిన పత్రిక రాసిందే ఇందుకు. గలతీయులకు అనేటటువంటి పత్రిక రాసిందే మానవులలో ఉన్నటువంటి, నువ్వు నల్లోడివా, తెల్లోడివా, బ్రౌన్గా ఉంటావా, పొట్టిగా ఉంటావా, పొడుగ్గా ఉంటావా, ముక్కు సప్పడుగా ఉంటుందా, ముక్కు పొడుగ్గా ఉంటుందా, పనలు పెద్దగా ఉంటాయా, ఇవేవి కాదు. ఏ భేదము లేదు. మానవులంతా ఇప్పుడు క్రీస్తునందు సమానము.